హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా బైక్ సెంటర్ స్టాండ్ పోయిందనమాట. గ్లామర్ చాలా ట్రబులింగ్ అయింది. అయితే మొత్తం బైక్ ఎలా ఇస్తున్నారో చూడండి. నేను కొన్నది సెంటర్ స్టాండ్ అయితే ఒక 350 పడ్డది, కానీ వీళ్ళ ఛార్జెస్ 200. అంటే నాకు మొత్తం 350 ప్లస్ 200 550 అయింది. ఆ సైలెన్స్ మొత్తం ఇప్పేసాడు. నా 10 ఏళ్ళలో నా బండి మాత్రం సెంటర్ స్టాండ్ పోవడం కూడా దెబ్బైంది. ఫస్ట్ టైం మార్చుతాం, కానీ దగ్గర హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది. ఇంకా చూడండి నా స్టాండ్ అలా ఇరిగిపోయింది. చూసారు కదా, మొత్తం అంత ఇది పెద్ద గంట పని. మన జీవితంలో ముందుకెళ్ళాలన్నా, ఏది సాధించాలన్నా, ఉద్యోగానికి వెళ్ళాలన్నా మన బైకే ముందు. లైఫ్లో కొన్ని కావాలంటే కొన్ని స్వాధీనించుకుంటాం. ఈ రోజుల్లో మనకి బైక్ ఉంటేనే కానీ ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఇది సెంటర్ స్టాండ్ అదే వేస్తున్నారు చూడండి. చాలా టైం పట్టింది. ఎంత పెద్ద పని ఉంటుందని నాకు అర్థం కాదు. మొత్తానికి ఎలా అయితేనే మనోడు గట్టిగా వేసే స్టాండ్. నా బండికి చాలా పెట్టుబడి వచ్చింది. అయినా ఇంకా బండి ఓల్డ్ అయ్యి కొద్దు పెట్టుబడి వస్తూనే ఉంటాయి. అలాగే బండి అమ్మేసుకున్నా మాత్రం మీరు కొనలేరు. 1,20,000 బండి అక్కడ 350 రూపాయలు స్టాండ్. అక్కడ మీరు ఏదైనా బైక్ రిపేర్ చేసుకుంటేనే, ఏదైనా పెన్ను పెట్టుకుంటే మాత్రం హ్యాపీగా వెళ్ళచ్చు. అంతేగాని అన్నీ పోతున్నాయి కదండి బండి అమ్మేసి. బాగా ఓల్డ్ అయితే అనుకోవచ్చు, 10 ఏళ్ళకే బండి మార్చి ఆపగలచ్చు. ఇప్పుడు